ఈరోజు బోపోతులు, ఈ బోపోతులు భూమికే భారం. ఈ బోపోతులు ఎవరు? ఒక అద్భుతమైనటువంటి వర్తమానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నా అంశం ఏంటి? బోపోతులు. బోపోతులు ఎవరు వీళ్ళు? నెంబర్ 1 త్రాగుబోతులు. చూద్దాం సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. హల్లెలూయా, కృప కలుగును గాక. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. ఈ బోపోతులు అనే అంశం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, త్రాగుబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. ఈ త్రాగుబోతుల వలన వారు దరిద్రులు కావడం కాదు, వారి పిల్లలు దరిద్రులు అవుతున్నారు. వారి కుటుంబం దారిద్ర్యం చూపిస్తూ ఉంది, దరిద్రతలోకి అడుగు పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు త్రాగుబోతులుగా మారడం ద్వారా ఈరోజు పురుషులు తాగుతున్నారంటే అది వేరు, కానీ స్త్రీలు కూడా త్రాగుతున్నారు. అమ్మా, స్త్రీలు తాగే ఇల్లు దీవించబడుతుందా? స్త్రీలు గనక తాగితే కుటుంబాలు ఆశీర్వదించబడతాయా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, త్రాగుబోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తలతలలాడుచుండును, త్రాగుటకు రుచిగా నుండును, గాని దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రన పండుకొను వాని వలె నుందువు. ఓడకొయ్య చివరను పండుకొను వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెదుకుదును అని నీవు అనుకొందు. హల్లెలూయా, కృప కలుగును గాక. త్రాగుబోతు చేసే పనులివి. ఎప్పుడు తిందామా, ఎప్పుడు త్రాగుదామా అనే చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు పిల్లలు అనాథలుగా మారిపోవడానికి గల కారణం ఎవరో తెలుసా?
తండ్రి తల్లియే. ఈరోజు త్రాగుడు వల్ల లివర్లు పాడైపోతున్నాయి, త్రాగుడు వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి, త్రాగుడు వల్ల కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పల్లెటూర్లలో, గ్రామీణ ప్రాంతాలలో గంజాయి వచ్చేసింది. హైదరాబాద్ సిటీలలో డ్రగ్స్ వచ్చేసింది. ఈరోజు మనము పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మనము త్రాగుతున్నామంటే మన పిల్లలు త్రాగకుండా ఉండరు. మనము త్రాగుతూ నువ్వు త్రాగకరా అని చెప్పగలుగుతామా? చెప్పండి, చెప్పగలుగుతామా? ఈరోజు ఈ త్రాగుబోతులు చేయబట్టే దారిద్రత వస్తుంది, త్రాగుబోతులు చేయబట్టే దరిద్రం వస్తుంది, త్రాగుబోతులు చేయబట్టే ఆర్థికంగా కుటుంబాలు పతనమైపోతున్నాయి, త్రాగుబోతులు చేయబట్టే పిల్లలు ఈరోజు రోడ్ల మీద అడుక్కు తింటున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. త్రాగుడు అలవాటు ఉంటే యేసు పరిశుద్ధ నామములో మారు మనసు పొందుదువుగాక. యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుడు అలవాటు ద్వారా మీరు గమనించండి, ఏ ప్రయాణమై వెళ్ళండి, అక్కడ వందల మంది బార్ షాప్ దగ్గర ఉంటారు, కూరగాయల షాప్ దగ్గర 3-4 ఉంటారు అంతే. కానీ బార్ షాప్ దగ్గరికి వచ్చేసరికి వందల మంది ఉంటారు. దీనంతటికి కారణం ఏంటి? దీనంతటికి కారణం ఏంటిదంటే త్రాగుబోతుతనం. హల్లెలూయా, త్రాగుబోతుతనం. ఈరోజు అనేక మంది పిల్లలు అనాథలైపోతున్నారు, అనేక మంది చెల్లెల జీవితాలు పతనమైపోతున్నాయి, అనేక మంది పిల్లలు ఈరోజు రోడ్ల మీద పడిపోతున్నారంటే కేవలం త్రాగుడు, త్రాగుడు, త్రాగుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు త్రాగుబోతులు ఉన్నారు. యేసు నామములో త్రాగుబోతులు మారు మనసు పొందుదురు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా నెంబర్ 1 త్రాగుబోతు, నెంబర్ 2 నిద్రపోతు. ఏ బోతు చెప్పాలి మీరు? నెంబర్ 1 ఏంటి? మాటలు రావా మీకు అందరికీ? ఇంట్లో అంతే చిన్నగా మాట్లాడతారా? గట్టిగా మాట్లాడండి. నెంబర్ 1 ఏంటి చెప్పండి గట్టిగా. రెండవది ఏంటి? ఏంటి? ఇదేంటో నాకు అర్థం కాదు. ఎంతో దూరం నుంచి చర్చికి వస్తారు, చర్చిలోకి రాగానే నిద్రపోతారు వీళ్ళు. నిద్రపోవడానికా చర్చికి వచ్చేది? నిద్రపోవడానికా? సిగ్గుండాల నిద్రపోవడానికి. దేవుని మందిరానికి వచ్చేది దేనికి? నిద్రపోవడానికా? ఇలా కునుకుతా ఉంటారు. నీ ఇంటి దగ్గరికి పోయి నిద్రపో. ఎంతో దూరం నుంచి వస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం చర్చిలో నిద్రపోతూనే ఉంటారు. అమ్మా ప్రేయర్ చేసుకున్నావా? అయ్యా ప్రయాణం చేసి అలసిపోయినామయ్యా. నువ్వు నిద్రపోవడానికా ఇక్కడికి వచ్చింది? కొద్దిసేపు నిద్రపోవాలని నేను కాదనట్లేదు, కానీ జీవితమే నిద్రగా మారిపోకూడదు, బ్రతుకే నిద్రగా మారిపోకూడదు. అదేంటో అయ్య గారు, చర్చిలోకి అడుగు పెట్టగానే నిద్ర వచ్చేస్తుంది. అదేంటో అయ్య గారు, చర్చిలో అడుగు పెట్టగానే కునుకేస్తూ ఉంటాడు. సేవకుడు ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకొని వచ్చినటువంటి వర్తమానము చెబుతా ఉంటే నిద్రపోతారా? ఎలా జీవితాలు మారుతాయి, ఎలా బ్రతుకులు మారుతాయి, ఎలా కుటుంబాలు కట్టబడతాయి? ఎంతకాలం శాపం శాపం శాపం. దీనంతటికి కారణం ఏంటిదో తెలుసా? నీ జీవితంలో ఉన్న నిద్రపోతుతనము.
ఆ నిద్రపోతుతనం యేసు నామములో కాడి విరిగిపోవును గాక. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోత, నీకేమి వచ్చినది? పట్టుకోవండి. నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థింపుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. హల్లెలూయా. చూడండి, వారు చావు బ్రతుకులలో ఉన్నారు. అక్కడ నిద్రపోతున్నది ఎవరమ్మా? యోనా. గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మలు, చెప్పాలి గట్టిగా. ఎవరు నిద్రపోతున్నారు? యోనా. అక్కడ ప్రజలందరూ ఏమైపోతున్నారు? అక్కడ చనిపోబోతున్నారు. చనిపోబోతున్నటువంటి టైంలో లక్కీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మాధవ్ గాడేడి కింద కూర్చున్నాడా? చైర్లు లేవా? హల్లెలూయా. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోతే మన బ్రతుకులు మారవు. నిద్రపోతే మన కుటుంబాలు దీవించబడవు. నిద్రపోతే మన కుటుంబాలు ఆశీర్వదించబడవు. నిద్రపోతే పరిచర్య డెవలప్ అవ్వదు. నిద్రపోతే నువ్వు దీవించబడవు, నీ పిల్లలు దీవించబడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతులు పైకి లేపాలా. యేసయ్య నాకు 2 చేతులు ఇచ్చాడు అంటే 2 చేతులు, నాకు ఒకటే చెయ్యి ఇచ్చాడంటే ఒకటే చెయ్యి. నువ్వు అంతే చెప్పు, మేము ఇట్లనే చూస్తామంటే దేవుడు తాట తీస్తాడు. సేవకుడి మాట వినకపోతే ఏం చేస్తాడు దేవుడు? చెప్పాలమ్మా. ఇదే మన క్రైస్తవత్యానికి వచ్చింది. ఇదే డాక్టర్ మాట వింటాం, లాయర్ మాట వింటాం. డాక్టర్ ఈ టైంకి ఈ టాబ్లెట్ వేసుకో, ఈ టైంకి ఈ టాబ్లెట్ వేసుకో వింటాం. లాయర్ మాట వింటాం, జడ్జి మాట వింటాం, పోలీసోడి మాట వింటాం. దేవుని మాట వినం, దైవ సేవకుని మాట వినం. ఈ చెవుల నుంచి విని అంతేగా, అమ్మ తేజయ్య గారేగా, మనయ్య గారేగా. హల్లెలూయా. కృప కలుగును గాక. చూస్తాడు దేవుడు, తాట తీస్తాడు. జాగ్రత్త. దేవుడు కరుణామయుడు, దయామయుడు, జాలిమయుడు అనుకుంటున్నావేమో, ఆయన ఉగ్ర రూపము రానియకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఓరి నిద్రపోతా లే. మనం చచ్చిపోతుంటే నువ్వు పడుకొని ఉన్నావేంట దరిద్రుడా. అవునండి, నిద్రపోతులు ఏమవుతారండి? అక్కడ ఏమని రాయబడి ఉంది? సామెతల గ్రంథం 23:21 ఏమని రాయబడుతుందో తెలుసా? త్రాగుపోతులు, నిద్రపోతులు దరిద్రులవుతారు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. అమ్మా చెప్పండి, నిద్రపోతులు ఏం గుడ్డలు ధరిస్తారంట? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నిద్రపోతులు ఏం ధరిస్తారు? చింపి గుడ్డలు, చెనిగిపోయిన బట్టలు ధరిస్తారు. వాళ్ళు ధరించడం మాత్రమే కాదు. అమ్మ మీకు అర్థమవుతుందా? నువ్వు పడుకోకుండా, నిద్రపోకుండా మందిరములో ప్రార్థన చేస్తే నీ జీవితంలోకి పరిశుద్ధ వస్త్రం వస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా. హల్లెలూయా. కొట్టాల గట్టిగా, కొట్టాల గట్టిగా. అరే చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టాలమ్మా. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. దేవుని మందిరము ఉన్నది దేనికి? మందిరం దేనికి అండి? చెప్పండి. బెడ్రూమ్ కొన్ని ప్రార్థన మందిరానికి తేడా ఏంటే? బెడ్రూమ్ పడుకోవడానికి, దేవుని మందిరం దేనికి? నిద్రపోవడానికా? చల్లగా గాలి వస్తుంది, నాకు ఫ్యాను. ఏ సమస్యతో వచ్చావు? డాక్టర్ ముందు పోయి ఏడుస్తా, లాయర్ ముందు పోయి ఏడుస్తా, పోలీసు ముందు పోయి ఏడుస్తా.
దేవుని మందిరములో కన్నీళ్లు రావు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు రావు, దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకోరు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి అయ్యా నాకు ఇల్లు లేదయ్యా అని చెప్పి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటాం, వార్డు మెంబర్ కాళ్ళు పట్టుకుంటాం, సర్పంచ్ కాళ్ళు పట్టుకుంటాం. ఛీ ఛీ, దేవుని కాళ్ళు పట్టుకోవడానికి, కన్నీరు గార్చడానికి చేతులు రావట్లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నిద్రపోతారో? నిద్రపోతున్న వారు యేసు నామంలో లెగుదురు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యోనాతో దేవుడు మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నిద్రపోతావు? నేను నిద్రపోను ప్రభువా. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? నీ పిల్లలు ఉద్యోగాలు సాధించే వరకు. ఆమేనండి. నీ కుమార్తె వివాహం అయ్యే వరకు, నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చే వరకు. ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ నుంచి వచ్చావు. నేను ప్రార్థన చేస్తా ఇక్కడ. ఆమేన్. నేను ప్రార్థన చేస్తా, నువ్వు వెళ్ళిపోయి పడుకుంటే కార్యం జరుగుతుందా? అమ్మ తేజ గారు ప్రార్థన చేసినా ఏం జరగలేదేంటి? నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు ఎంతైతే విశ్వసిస్తావో, ఎంతైతే గోజాడతావో, ఎంతైతే కన్నీరు గారుస్తావో, దానికి 1000 రెట్లుగా నా దేవుడు దీవిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7 నుంచి చదువుడాడి. అపోస్తుల కార్యం ఆదివారమున మేము, అమ్మా ఇటు వినండి. ఇక ఆదివారం బైబిల్స్ క్లోజ్ చేయండి, మీరంతా రాసుకోండి వీలైతే. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు. చూడండి, పౌలు ప్రసంగిస్తున్నాడు మందిరంలో. అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. చదవండి. మేము కూడి ఉన్న మేడ గదిలో 9 వరకు అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు. ఏం పేరు? ఐతుకు అనే ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడంట? కిటికీలో కూర్చుండి. అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా మాట్లాడొచ్చు అమ్మా. కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చొని ఏం చేస్తున్నాడు? చదువుడాడి. గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రపోవడం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోవడం ద్వారా చనిపోయాడు. ఈరోజు నిద్రపోవడం ద్వారా నీ ఆత్మీయ స్థితి చచ్చిపోవట్లేదా? నీ ఆత్మీయ జీవితం చచ్చిపోవట్లేదా? పైకి ఎలా ఉంటాం? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అమ్మ తేజయ్య గారు ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ఇంటికి పోయి వెంటనే అయ్యా బాబు వెంటనే పడుకుండి పోవాలా? నాతో కొంతమంది వస్తూ ఉంటారు, కొత్తగా వస్తారు నాతో పరిచర్యకి. 1 గంట అయిపోతుంది, కళ్ళు ఎర్రగా అయిపోతా ఉంటుంది. కళ్ళు ఎర్రగా. ఏమైంది బ్రదర్? అయ్య బాబోయ్ నిర్జొచ్చేస్తుంది బాబోయ్. ఏంటి శ్రీధర్? నిర్జొత్తాను బాబోయ్. టైం 2 అయిపోతుంది, ప్రేయర్లో ఉంటాం. అయ్య బాబోయ్ ఆకలేసేస్తుంది బాబోయ్. ఒక్క రోజుని నిద్ర తట్టుకోలేమా? ఒక్క రోజు నిద్ర ఆపుకోలేమా? ఎప్పుడు ఆపుకుంటాం తెలుసా? నీకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు నిద్ర పట్టదు. పడుతుందా? పడుతుందా? చెప్పాలా? పడుతుందా?
అమ్మాయి హ్యాండ్ ఇచ్చినప్పుడు నిద్ర పట్టదా, అబ్బాయి హ్యాండ్ ఇచ్చినప్పుడు నిద్ర పట్టదు. నాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి, అయ్యగారు నిద్ర పట్టట్లేదు. ఏమైందమ్మా అంటే, అబ్బాయి ప్రేమించినట్టుగా ప్రేమించి మోసం చేశాడా. మోసం చేయకపోతే ఏం చేస్తాడా? నువ్వు నిద్రపోతా ఉంటే, నువ్వు నిద్రపోకపోతే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎప్పుడు చూసినా నిద్ర 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 సాతాను గాడికి సంబంధమో. నీకు నిద్ర తీసుకొస్తున్నాడంటే నీకు దయ్యం దూరుతున్నట్టు లెక్క, నీలో దయ్యం ఉందని లెక్క, నువ్వు దయ్యము సంబంధివని లెక్క. అయ్యా, ఈ నిద్ర నాలో ఉండడానికి వీల్లేదు. యేసు నామంలో ఈ నిద్ర అనే దయ్యము యేసు నామంలో తొలగి పోవును గాక. గట్టిగా చప్పట్లు కొడాలా, గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా, కృప కలుగును గాక. చాలా మంది సేవ చేస్తాం అని బయలుదేరుతారు. సేవ చేస్తాం అంటే, సేవ అంటే ఏంటి? చావు. టైంకి నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు, టైంకి భోజనం ఉండదు. నిందలు పడాలా, అవమానాలు పడాలా, కష్టపడాలా, ఎవడో దొంగ అంటాడు పడాలా, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అనాలి అంటారు పడాలి. వాటన్నిటికీ సిద్ధపడితేనే పరిచర్యకు రావాలి, నిద్రకు తట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏసన్న గారు కానీ, పాల్ దినకరం కానీ, పాల్ యాంగిచో గారు కానీ, రాజబాబాయ్ గారు కానీ, దేవదాసయ్య గారు కానీ, వాళ్ళందరూ కూడా ఎంతో నిద్రకు తట్టుకున్నారు, ఆకలికి తట్టుకున్నారు. కాబట్టే గొప్ప పరిచర్య చేశారు. కొట్టు గట్టిగా చెప్పలో, హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనంగా, ఏదైనా సాధించాలంటే ఒక తపన ఉండాలండి. మన బిడ్డలు గొప్ప స్థితికి వెళ్ళాలంటే బిడ్డల ప్రయాస కాదు, తల్లిదండ్రుల ప్రయాస కూడా ఉండాలి. బిడ్డలు గొప్పవారు కావాలి అంటే మనము నిద్రకు తట్టుకోవాలి. ఆమేనండి, ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ కూతురు నిద్రపోతుగా మారుతుందంటే ప్రధాన కారణం నువ్వే తల్లి, నువ్వే. ఎవరు నువ్వే అంటే, తల్లి కాకుండా పక్కింటి తల్లి అవుతుందా? చెప్పండి. పక్కింటి వాళ్ళ మీద ఊరికే నిందేసేస్తాం. ఇగో ఆ అమ్మాయి చేపట్టే నిద్రపోతుంది నా కూతురు. మీరు పరిశుద్ధులు, అంతేనా? మీరు శుద్ధ పూసలు. అసలు మీరే నిద్రపోతులు, మీరే త్రాగుపోతులు. నువ్వు త్రాగుపోతువి. ఇగో వాడు అలవాటు చేసిండ్రా నా కొడుక్కి, సిగ్గుండాల. పొద్దున్న లేస్తే కోట్ర తాగుతావు నువ్వు వాళ్ళ మీద నిందేస్తావు. ఇదేమైనా కరెక్టేనా? చెప్పాలా డాడీ, కరెక్టేనా? లేదు. వాళ్ళు సూపర్ అనిపించుకోవడం కోసం అవతల వాళ్ళని డమ్మి చేస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిద్రపోతు తనము యేసు నామంలో లయమైపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, కృప కలుగును గాక. అయ్య బాబోయ్, మధ్యాహ్నం ఒక 2 గంటలు పడుకోకపోతే బతకలేనిమండి బాబోయ్. ఏంటి లేడీస్ అండి, లేడీస్ స్త్రీలు ఉదయం 5 గంటలకు లేస్తారు, టిఫిన్ వంట చేసేస్తారు. నేను బట్టలు కొనడానికి అడుగుతా, బట్టలు కొన్న జీవి మాల్కి వెళ్ళినప్పుడు, సీఎం మార్కి వెళ్ళినప్పుడు, తల్లి ఏ టైంకి లేస్తావమ్మా అంటే ఆ చెల్లి చెప్తుంది, అన్న 5 గంటలకు లేస్తా అన్న, నా పిల్లలకు వంట చేసేస్తా అన్న, నా పిల్లలకు స్కూల్కి పంపించేస్తానన్నా, స్కూల్ బస్ ఎక్కించి టకటక నాకు బాక్స్ కట్టుకుంటా, నా భర్తకు బాక్స్ కడతా, ఇమ్మీడియట్గా ఆటో ఎక్కి ఈ మాల్కి వచ్చేస్తానన్నా. అన్నా కూర్చోవడం అనేది లేదన్నా. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 9:30 గంటల వరకు నిలుచోనే ఉండాలన్నా. పిక్కలు నొస్తాయన్నా, కాళ్ళు నొప్పుడతాయన్నా. హల్లెలూయా, కాళ్ళు నొప్పుడతాయి, అయినా కానీ నిలుచోనే ఉండాలి. హల్లెలూయా.
నిలుచొనే ఉండాలి. అమ్మా ఒక గంట ఏమైనా రెస్ట్ ఉంటుందా అంటే, అన్నా 15 నిమిషాలు 20 నిమిషాలు ఇస్తారు, అది కూడా భోజనం చేయడానికి. మళ్ళీ వెంటనే ఆఫ్టర్నూన్ సెక్షన్ తంపేసేయాలి. తంపేయకపోతే హాఫ్ సాలరీ కట్. అంత కష్టపడి పరిచర్య, అంత కష్టపడి పిల్లల్ని పోషిస్తున్న చెల్లెలు ఉన్నారు. కొట్టు గట్టిగా చబళ్ళో, కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా, హల్లెలూయా. వీడుంటాడు పనికి మాలినోడు. భార్య కష్టపడితే, భార్య పని చేసి తీసుకొస్తే, ఏమే అన్నం వండలేదా, ఆమ్లెటే లేదా, ఛీ బిర్రుగా తాగొస్తాడు. ఎవడు వీడు? భార్య కష్టార్జితంతో త్రాగేటోడు, దరిద్రుడు. చినిగిపోయిన బట్టలు వేసుకోవడానికి కారణమైన వీడు త్రాగుపోతూ. భార్య కష్టపడితే బ్రతికేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఉన్నారా మన మందిరంలో అలాంటి వాళ్ళు ఎవరైనా? భార్య కష్టపడితే బ్రతికేటోళ్ళు ఉన్నారా? యేసు నామంలో మారు మనసు పొందుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. లేకపోతే భర్త కష్టపడతా ఉంటే మధ్యాహ్నం బిర్రున తినడం, బిర్రున పడుకోవడం. అసలు ఇదేంటండి? మధ్యాహ్నం పూట పడుకోవడం ఏంటండి? పడుకోవడం ఏంటి? ఈ నిద్రపోతు తనమేంటి? మధ్యాహ్నం మేము పడుకోము అన్నవారు చేతులు పెట్టండి. మధ్యాహ్నం అసలు పడుకోము మేము, మధ్యాహ్నం అసలు పడుకోము. మధ్యాహ్నం అసలు పడుకోము. కంపల్సరీ పడుకోవాల్సిందేనా? అంటే సిగ్గు అనిపించట్లేదా మనకేమైనా? ఎంత ఉంటుంది వయసు? సిగ్గు ఉండాలి కదా కొంచెమైనా, అంటే కొంచెమైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు సర్ ఐజాక్ న్యూటన్ కావచ్చు, థామస్ అల్వా ఎడిసన్ కావచ్చు, అలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఏం చేశారంటే నిద్రకు తట్టుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఒకడు ఇల్లు కట్టుకుంటా ఉంటాడు, ఒకడు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఏంటన్నట్టు, రాత్రి పగుళ్ళు భార్య భర్తలు కష్టపడతారు. వాళ్ళ కష్టం వీళ్ళకి తెలుసు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే, ఇల్లు ప్లాస్టింగ్ చేయించుకుంటుంటే, ఇంట్లో టైల్స్ వేయించుకుంటుంటే, ఇంట్లో మార్పులు వేసుకుంటుంటే, అబ్బో వీళ్ళు బాగేస్తున్నారా. ఎవరేమే మాట్లాడేది? బిర్రున తిని పడుకునే చెల్లి, బిర్రున తిని పడుకునే చెల్లెలు కొంతమంది ఉంటారు. ఆ చెల్లి మాట్లాడుతుంది ఎవరి గురించి? రాత్రి పగుళ్ళు కష్టపడే చెల్లి గురించి. రాత్రి పగుళ్ళు ప్రయాణాలు చేసి కష్టపడుతూ, కడుపులో నొప్పైనా, జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా డ్యూటీకి వెళ్ళాలని వెళ్ళే చెల్లి, నా పిల్లలను పోషించాలనక కసితో బ్రతికే చెల్లి, నా పిల్లలను గొప్ప స్థితిలో ఉంచాలనక ఉద్దేశంతో ఉన్న చెల్లి, జ్వరం వస్తున్నా కలుపుకెళ్తే ఒక 200 300 వస్తాయని కష్టపడుతూ సంపాదించుకునే చెల్లి తమ్ముళ్ళ మీద ఏడిచే దరిద్రమైన అలవాటు ఎవరికి ఉంటుందో తెలుసా? తిని పడుకునే వాళ్ళకే ఉంటుంది. దేవుని బిడ్డలైతే అలా విమర్శించరు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవారుగా ఎదగాలి అంటే కష్టపడాలి. చెప్పండి, చెప్పండి అమ్మా. 500కి 500 మార్కులు వచ్చినాయంటే నిద్రపోయారా వాళ్ళు? చెప్పండి, గట్టిగా చెప్పండి. 500కి 500 మార్కులు వచ్చినాయంటే కష్టపడ్డారా? భద్రాద్రి కొత్తగూడెంలో హిందీ పోస్ట్, ఖమ్మం జిల్లాలో హిందీ పోస్ట్ ఒకటే ఉండేది. మా ఫ్రెండ్ ఒకతడు రవి అని, హిందీ పోస్టు అప్పుడు బైఫర్కేషన్ కాలేదు. ఖమ్మం జిల్లాలో హిందీ పండిట్ పోస్ట్ ఒకటే ఉండేది. వాడు ట్రాలీ దోలుకునేటోడు బ్రతుకు తెరువు కోసం.
హల్లెలూయా. టాటా వేసి తోలుకునేవాడు. రాత్రిని కాగానే రాత్రి అంతా కూడా బుక్స్ చదివేవాడు. నేను చెబుతున్నాను, ఆ ఒక్క హిందీ పోస్టు వాడే కొట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా చెవులు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. వాళ్ళు కలెక్టర్లుగా ఎందుకు లెగుస్తున్నారు? జడ్జిలుగా ఎందుకు లెగుస్తున్నారు? దానంతటికి కారణం ఏంటి? తిని పడుకుంటే అవుతుందా? చెప్పండి అమ్మా. ఆయన నెలకు 50,000 సంపాదిస్తాడు, నెలకు 60,000 సంపాదిస్తాడు అంటే తిని పడుకుంటే సంపాదిస్తాడా? చెప్పండి. సంపాదించలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యేసు పరిశుద్ధ నామంలో మనము కూడా గొప్ప గొప్ప విజయాలు సాధించుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి? అయితే ఇక్కడే ఉన్నారు మీరంతా. ఆమె. నెంబర్ 2 ఏంటి చెప్పండి? నిద్రపోతు. 3వది సోమరిపోతు. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. చీమల యొద్దకు వెళ్ళుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకపోయినను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటారు. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉంటావు. ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకొంచెము పడుకుందును, ఇంకొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ దగ్గరికి వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ దగ్గరికి వచ్చును. ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంటి? రాబడి 100, ఖర్చు 150. అప్పులకు కారణం ఏంటి? రాబడి 100, ఖర్చు 150. ఈ 50 రూపాయలు ఎక్కడికి తీసుకురావాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ 50 రూపాయలు? మా రమేష్ బ్రదర్ లాగా ఎవరైనా షాప్ నడిపించుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అంతేనా? హల్లెలూయా. కృప కలుగును గాక. లేకపోతే కొంచెం మా సర్పంచ్ బ్రదర్ దగ్గరికి కృప కలుగును గాక. ఆమేన్. ఎవరైతే కొంచెం మంచిగా కనపడతా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. దీనంతటికి కారణం ఏంటిదంటే సోమరితనం. నీ పిల్లలు ఫీజుల కోసం ఎదురు చూడాలి. నీ పిల్లలు చెప్పులుండవు కాళ్ళకి. నీ పిల్లలు చినిగిపోయిన బట్టలు వేసుకుంటా ఉంటారు. దీనంతటికి కారణం ఏంటి? నీ సోమరితనం కాదా? నీ సోమరితనం కాదా? సోమరితనం వలనే లేమి, సోమరితనం వలనే కరువు, సోమరితనము వలనే నీ కుటుంబము పతనమైపోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదువు డాడీ. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు. ఇదిగోండి, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. ఇక్కడున్న కుమారులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేతులు చూపెట్టండి. కుమార్తెలు ఎంతమంది ఉన్నారు? అమ్మా తల్లులు కాదమ్మా, కుమారులు కుమార్తెలు అంటున్నా. కుమార్తె యవనస్తులు ఒకసారి చేతులు చూపెట్టండి.
చేతులు ఇట్లా లేస్తానే ఏంద్రా, ఇట్లా లేపురా. ఎన్ని గంటలు లేస్తున్నాం మనం చెప్పురా? ఎన్ని గంటలు లేస్తున్నాం? 5 జిమ్ కాబట్ట. మనం ఎన్ని గంటలు లేస్తున్నాం? వద్దులే, నా పరువు పోతుంది. ఎన్ని గంటలు లేస్తానా? 5 ఎగ్జాక్ట్లీ. దేవుడు చూస్తున్నాడు. కృప కలుగును గాక. కూర్చో. ఎన్ని గంటలు లేస్తానా? మనం ఎన్ని గంటలు లేస్తానా? యేసునామములో 5కి లెగుదువు గాక. ఆమేనండి. అమ్మా నందిని కనబడుతున్నావా? ఎన్ని గంటలు లేస్తున్నావమ్మా? అవును, నిజమేనా? కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో శాపము రావడానికి గల కారణం, గల్క బ్రదర్ చిన్న కొడుక, నువ్వు ఎన్ని గంటలు లేస్తున్నావురా? నిజమేనా? కృప కలుగును గాక. పెద్దోడా నువ్వురా? 4:30కి లెగుస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అంటే లెగిసే తోడైతేనే ఆ టైం చెప్పగలడు. చెప్పడానికి కూడా దమ్ము కావాలా, ఎందుకంటే మమ్మీ డాడీకి తెలుసు కదా. మనం అబద్ధం చెప్పిన వెంటనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యన్ గాడు ఉన్నాడు. ఆర్యన్ గాడు 4:30 అన్నాడు అనుకో, వాళ్ళ డాడీ సిక్కని చూస్తాడు. హల్లెలూయా, కృప కలుగును గాక. మావాడు ఇప్పుడు 5 గంటలకే లేస్తున్నాడు, ఎందుకంటే జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే, సోమరిగా ఉంటే మనం విజయాలు సాధించలేం. సోమరిగా ఉంటే మన జీవితంలో గొప్ప అద్భుతాలు సృష్టించలేం. కొత్తగూడెంకి మనం టాపర్గా లెగాలి అంటే వాళ్ళు చదివే టైంలో మనం చదవాలా. వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడుతున్నారో మనం అన్ని గంటలు కష్టపడాలి. ఆమెన్. అమ్మాయి కుమార్ అని ఒక కలెక్టర్ ఉండేవాడు అనమాట. ఆయన టాపర్, ఆయన సివిల్స్లో టాపర్ వచ్చాడు. ఆయనకున్నదేంటి, మనకు లేనిదేంటి? మనం సాధించలేమా? మన పిల్లలు సాధించలేరా? ఆయనకున్నదేంటి తెలుసా? సాధించాలని ఒక తపన. మనకు లేనిదేంటి తెలుసా? వాళ్లకు సాధించాలని ఒక తపన ఉంది, మనకెందుకులే అనే తపన మనకుంది. తల్లిదండ్రులు పెడుతుంటే తినడం తిరగడం, తినడం తిరగడం. ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఏటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏటి? వీళ్ళు దీవించబడతారా? తల్లిదండ్రుల మీద ఎగబడే వాళ్ళు, తల్లిదండ్రుల మీద ఎగబడే అమ్మాయిలు దీవించబడతారా? దీవించబడలేరు. ఏదైనా చేయొచ్చు కదా, ఏంటి ఇంత కష్టపడొచ్చిన కదా, కొంచెం వేడి నీళ్ళు పెట్టొచ్చు కదా అని చెప్తే భార్యలు ఎగబడతారు. ఇలాంటి భార్యలు దీవించబడతారా? ఆశీర్వదించబడతారా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సోమరి బోధుతనం 19వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనం చదువు డాడీ. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. గాఢ నిద్రలో పడవేస్తుంది. సోమరివాడు పస్తుపడియుండును. పస్తులలో ఉంటాడో. ఎవరాయన? సోమరి. చెప్పండి అమ్మ తల్లో, చెప్పండి తల్లు. అమ్మా సోమరే, బస్సు వెళ్ళిపోతుంది, నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మనం పస్తులు ఉండడం పక్కకు పెట్టో, మన పిల్లలు కూడా పస్తులు ఉంటున్నారు. అవతల పిల్లలు మంచి బట్టలు వేసుకుంటున్నారు, నీ పిల్లలు ఏం వేసుకుంటున్నారు? బాధ అనిపిస్తుందా? ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? మనమేదో బ్రతికినాం, మన తల్లిదండ్రులు చేసిన తప్పిదములను బట్టి మన జీవితం ఇలా అయిపోయిందంటే ఓకే. కానీ నీ తల్లిదండ్రులు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు కదా. ఒకడంటాడు, మా నాన్న చేయబట్టే ఇదంతా, మా నాన్న మొత్తం అమ్మి పడేసిండు.
మరి నువ్వు ఇప్పుడు ఆయన సంపాదించలే, నువ్వు సంపాదించవచ్చుగా. మీ నాన్న సంపాదించలేదు, నువ్వు సంపాదించవచ్చు కదా. ఇప్పుడు మీ నాన్నకు 2 చేతులు ఉన్నాయి, మీ నాన్నకు 2 కాళ్ళు ఉన్నాయి. ఆ 2 కాళ్ళు 2 చేతులు దేవుడు మీకు కూడా ఇచ్చాడు కదా. మీరు కూడా సంపాదించవచ్చు కదా. ఎందుకో తిని పడుకోవడం, సోమరిపోతుతనం. ఏదైనా సాధించాలని ఒక తపన లేదు, ఏదైనా నేర్చుకోవాలని ఒక తపన లేదు, ఆరాటం లేదు. పరిచర్యలో ఆరాటం ఉండాలి, దేవుని కోసం బ్రతకాలని ఒక ఆరాటం ఉండాలి. వాడు చిన్నగాడికి కెమెరా తీయడం వచ్చు, ఫోటో ఎడిటింగ్ వచ్చు, థంబ్నైల్లు చేయడం వచ్చు, కార్ డ్రైవ్ చేయడం వచ్చు, సుతారి పని చేయడం వచ్చు, వంట వండడం వచ్చు. ఎవరైనా ఛీ అంటే తగ్గించుకోవడం వచ్చు. అలాంటి వారు కదండి దేవుని పరిచర్యకు కావాల్సిందే. అరే గాడిదంటే నన్ను గాడిద అంటావా అని చెప్పి అని లెగిసే వాళ్ళు ఏం సాధిస్తారండి? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సోమరితనం వలన లేమి వస్తుంది. సోమరితనం వల్ల లేమి లేమి లేమి, నిద్రపోతుతనం వల్ల శాపం వస్తుంది. యేసు పరిశుద్ధ నామంలో సోమరిపోతు నుంచి, నిద్రపోతుతనం నుంచి, త్రాగుబోతుతనం నుంచి యేసు నామంలో విడుదల పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. హల్లెలూయా. అలాంటి వారి దగ్గర ఉంటారా దేవుడు? నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వెళ్ళినా, ఎన్ని రోజులు ఉపవాసాలున్నా, ఎంత పెద్ద చర్చికి వెళ్ళినా నీ బ్రతుకు మారదు. నీ బ్రతుకు మారాలి అంటే యేసు నామంలో ప్రార్థనలో ఎక్కువ గడపాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేనండి, ఆమేనండి.
నెంబర్ 1 ఏంటి? నెంబర్ 2 ఏంటి? నెంబర్ 1 త్రాగుబోతులు. నెంబర్ 2 నిద్రబోతులు. నెంబర్ 3 సోమరిబోతులు. 4వది తిండిబోతులు. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. సామెతల గ్రంథం 23:21 చదవండి. సామెతల గ్రంథం 23:21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుతారంట. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. హల్లెలూయా. త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు ఏమవుతారు? దరిద్రులగుదురు. ఖానా పీనా సోనా. ఏం చేస్తున్నావురా అంటే టీపీటీ అంటారు కదా, ఏమంటారు? టీపీటీ, తినడం, పడుకోవడం, తిరగడం. తినడం టీపీటీ. తెలుసా మీకు మీనింగ్? వాడు అంటాడు ఏం చేస్తున్నారు అంటే టీపీటీ చేస్తున్నా సార్ అంటాడు. టీ అంటే ఏంటి? తినడం. పి అంటే పడుకోవడం. టీ అంటే తిరగడం. వాడికి సిగ్గు కూడా లేదు. ఛీ! తండ్రి ఎర్రటి ఎండలో కాయ కష్టం చేసి, నిజంగా కొంతమందిని చూస్తే నా రక్తం మరిగిపోతుంది. కొంతమందిని చూస్తే రక్తం మరిగిపోతుంది. మా బంధువులలో ఒకడు ఉంటాడు, వాడు స్ప్రే లేనిది బయటికి రాడు. రోజుకి 20 సార్లు ముఖం కడుగుతాడు. ఉండేది గుడిసెలోనే. మామ్స్ చెప్పు, మామ్స్ ఏంటి? మామ్స్ చెప్పు. మామ్స్ ఎవరిని రా మామ్స్ అంటాను? అన్నయ్య అనరా? నాకు అలవాటు అయిపోయింది మామ్స్. రా ఒకసారి మీ ఇంటికి పోదాం రా అనిపోయినా. వర్షానికి కురుస్తా ఉంది. ఈ ఇల్లు చూస్తే నీకు సిగ్గు అనిపించట్లేదురా? ఎంతరా నీ వయసు? 23 అన్నయ్య. ఏం చేస్తున్నావురా ఇప్పుడు? టీపీటీ. వాడిని కొట్టాలి కదా, పాస్టర్ని అయిపోయినా నేను. అదే పాత తేజ్ అయితే మాత్రం చింత బరిగా ఇరిగిపోయేది. కానీ దేవుడు చేతులు కట్టేసిండు యేసు నామంలో. చింత బరిగా ఇరిగిపోయేటట్టు కొట్టేటోండి. ఎంత బాధాకరం అండి. వాళ్ళ నాన్నగారు కాయా కష్టం చేస్తాడు, కర్రలు నరుకుతాడు. కర్రలు నలికి ఆ సైకిల్ మీద తీసుకొస్తూ ఉంటాడు, భుజాల మీద తీసుకొస్తూ ఉంటాడు. మోసి 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 తీసుకొస్తే సాయంత్రానికి వాళ్ళకి బియ్యం. అంత కాయా కష్టం చేస్తున్నటువంటి తండ్రి ఉన్నప్పుడు కుమారుడు ఎంత చక్కగా చదువుకోవాలి, కుమార్తె ఎంతగా చదువుకోవాలి. కుమార్తె లవ్ ఏంటిది? కుమార్తె లవ్ చేసింది. వాడెవడో పెళ్ళైనోడిని లవ్ చేసింది. మళ్ళీ వాడు పెళ్లి చేసుకున్నాడు, 3 నెలలు ఉంచుకున్నాడు, వదిలేశాడు. ఆమె వచ్చి ఇంట్లో బ్రతుకుతుంది. ఆమె వచ్చి ఇంట్లో బ్రతుకుతుంది. వీడు టీపీటీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తినడం, పడుకోవడం, తిరగడం. కన్న తండ్రి కష్టము చూసైనా యవనస్తులారా మారు మనసు పొందాలి. నా తండ్రి కోసం నేనేదో ఒకటి చేయాలి. నా తండ్రి కోసం ఏదో ఒకటి చేయాలి. తినే అన్నం ఆ గింజలు ఏ విధంగా వచ్చాయి, తినే కర్రీ ఏ విధంగా ఈ ప్లేట్లోకి వచ్చింది, నేను వేసుకున్న బట్టలు ఏ విధంగా వచ్చాయి, నేను వేసుకున్నటువంటి ప్రతిదీ, నేను చదువుతున్న చదువు, ఫీజు, బుక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆలోచిస్తానవారా నువ్వు? ఆలోచిస్తానవా? ఎంత కష్టపడితే వస్తుంది? మీ మమ్మీకి తలనొప్పి అయినా, మీ మమ్మీకి కాళ్ళ నొప్పి అయినా వంట వండడానికి పోవడం ఆగుతుందా? ఆగుతుందా? మొన్న ఏమని ప్రేయర్ చేయించుకుంది మీ మమ్మీ? కాళ్ళ నొప్పి అయ్యా, తలనొప్పి వస్తుందయ్యా, టాబ్లెట్స్ వేసుకొని కళ్ళు తిరుగుతున్నాయ్యా అని ఏడుస్తుంది. ఎందుకోసం? నీకోసం కాదా? ఏరా నీకోసం కాదా? ఆలోచిస్తున్నావా? పోనీ తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తున్నారా? లవ్వులు కావాలా?
తల్లి తండ్రి కోసం కష్టపడుతున్నారా? తల్లిదండ్రుల ప్రయాస చూస్తున్నారా? 7th క్లాస్కి రావడం, 8th క్లాస్కి రావడం, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, లవ్వులు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎక్కడి నుంచి వర్తమానం వింటున్నారో, మన తల్లిదండ్రులకు గాయమైతే ఆయింట్మెంట్ లాగా మనం మారాలి తప్ప కారం వలె పచ్చి పుండు మీద కారం జల్లినట్టుగా కారంగా మారకూడదు. తల్లికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తెరిచే కూతురుగా మారాలి. కన్న తండ్రి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే కన్నీరు తుడిచే కుమారుడుగా మారాలి. ఇంకా కన్నీళ్లు తెచ్చే, ఇంకా కన్నీళ్లు తెప్పించే కుమారుడిగా, కుమార్తెగా మారుతున్నావేమో. ఇకనైనా సరి చేసుకో, ఇకనైనా సరి చేసుకో. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. నీ స్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? నీ గతి ఏమిటి? నువ్వు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు చేసేది కరెక్టేనా? ఒక్కసారి గనుక నువ్వు ఆలోచిస్తే ఆ దేవుడే నీకు సమాధానం చెబుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తినడం, పడుకోవడం నో. తిన్న అన్నానికి న్యాయం చేయాలి. ఆ అన్నం నీకు పెట్టిన వారికి నువ్వు న్యాయం చేయాలి. ఈరోజు గ్లాసుడు మంచి నీళ్ళు ఇస్తేనే రుణము మర్చిపోవట్లేదు. గ్లాసుడు మంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమ్మా, మీ ఊరు వచ్చానమ్మా, మీ ఊరు వచ్చినప్పుడు నాకు గ్లాసుడు మంచి నీళ్ళు ఇచ్చారమ్మా, మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నా అమ్మా నేను. హల్లెలూయా, హల్లెలూయా. తిండిబోతుతనమున్నోడు, సోమరితనమున్నోడు గ్లాసుడు మంచి నీళ్ళు కాదు, పంచభక్ష పరమన్నాలు పెట్టిన వాడు వేస్ట్. ఫిలిప్ వేస్ట్, ప్రేమ్ వేస్ట్, అమ్మ తేజ వేస్ట్. మేము వేస్టే. ఎందుకు? నీకు పెట్టినాం కదా. కష్టపడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కు తెచ్చి పెట్టాను కదా బూడిదిగడ్డ బస్తీలో. ఎంతో కష్టపడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మొన్న రిటైర్మెంట్ అప్పుడు డాక్టర్ అమ్మ రిటైర్మెంట్ అప్పుడు వాడిని పట్టుకున్నానా? డాక్టర్ అమ్మ రిటైర్మెంట్ అప్పుడు డాక్టర్ అమ్మ చక్కని సాక్ష్యం చెప్పింది. నేను డాక్టర్ అవ్వడానికి ప్రధానమైన కారణం నన్ను కన్న నా తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అనేకమైన సేవా కార్యక్రమాలు చేయడానికి కారణం, ప్రధానమైన కారణం నా తండ్రి. ఇవాళ నీ తండ్రి గురించి నువ్వు చెప్పుకునే రోజులు రావాలి. ఆమెనండి, ఆమెనండి. నీ తండ్రిని పోలీస్ స్టేషన్ దగ్గరికి రానియకు చెల్లే. నీ తండ్రిని పోలీస్ స్టేషన్ దగ్గరికి రానియకు తమ్ముడా. నీ తండ్రి నువ్వు చేయబట్టి కాలర్ ఎగలేయాలే తప్ప తల దించుకునే స్థితిలో ఉంటే నువ్వు దీవించబడలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువు డాడీ. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం త్వరగా. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. హల్లెలూయా. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. ఎవరిది? తిండిపోతోళ్ళది. వెనకాల పిల్లలున్నారా? చాలా మందికి పెట్టే గుణం ఉండదండి. నిజంగా ఇట్ట కొసురుతారు. ఇట్లా తెలుసా మీకు కొసరడం? ఇట్లా గంటె, దాన్ని ఏమంటారు? ఇగో ఇట్లా అట్లా ఇట్లా రాకుతారు. ఐడియా ఉందా మీకు? నేను బాగా అనుభవించిన నా జీవితంలో. నా బంధువులు నాకు పెట్టేటప్పుడు ఇట్లా పెట్టే గుణం అందరికీ రాదు. ప్రైజ్ ది లార్డ్. వెనకాల వాళ్ళ ప్లేట్లో మాత్రం మొత్తం పడిపోవాల, లోపల మొత్తం. వెనకాల పిల్లలు ఉన్నారా లేరా? లేదో. త్రాగొస్తాడు,
వెనకాల పిల్లలు ఉన్నారయ్యా, వెనకాల కొడుకున్నాడయ్యా, వెనకాల వాడున్నాడయ్యా, కూతురుందయ్యా. నాకంటే వాళ్ళు ఎక్కువ అయ్యారు నీకు ఏంటే? నాకంటే వాళ్ళ ఎక్కువయ్యారు నీకు. మొత్తం వేసేస్తుంది, లేకపోతే గంటతో కొడతాడుగా. రండి, తిండిపోతు తనమో మొత్తం వేసేసుకోవాలా. నల్లి బక్క కొరకు కొట్టుకొని చచ్చిపోయిన దేశంలో మనం బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో పెళ్లిలో నాకు నల్లి బొక్క వేయలేదని చెప్పి ఈ పెళ్లి కొడుకోళ్ళు ఈ పెళ్లి కూతురోళ్ళు ఇద్దరు డుష్యం అని కొట్టుకొని ఒకరు చచ్చిపోయిండు. నల్లి బొక్క వేయలేదని చెప్పి అత్తగారింటికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. నల్లి బొక్క వేయలేదని చెప్పి బంధువుల ఇంటికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, కృప కలుగును గాక. నల్లి బొక్క రాలేదని అలిగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా మన చర్చిలా? చికెన్ ముక్క ఎక్కువ రాలేదని అలిగేటోళ్ళు ఉన్నారా? ఏంటే ఎట్లా తింటారు? ఎయ్ సాంబార్ ఏంటి సాంబారా, ఎయ్ చికెన్ ముక్కలు ఎయ్. దీన్ని ఏమంటారు? తిండిపోతు తనం అంటారు. మటన్ ఎంత డాడీ? మా ఆంధ్రాలో అయితే 350, అమలాపురంలో ఎంత డాడీ? 350 మా అమలాపురంలో కేజీ. సరే ఇక్కడ 800? 800 డాడీ. 800 తెచ్చుకొని తిను ఒక్కడివే. ఎక్కడో పోయినప్పుడు నల్ల బొక్క రాలేదని. ఏంటిది ఇదే? నల్లి బొక్క గురించి చచ్చిపోయే వాళ్ళున్న దేశంలో మనం బ్రతుకుతున్నాం. ఈ తిండిపోతుతనము వల్లనే కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కొంతమంది తల్లులు ఉంటారు, నాకు లేదు దిక్కు, ఏయ్ ఇంకా ఏ అంటారు. కానీ ప్రేమ కలిగిన తల్లి తను పస్తులుండి అందరికి పెడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పేర్లొద్దు కానీ కొంతమంది ఇంటికి పోతాం కదా, పాపం మొత్తం వేసేస్తారు. నాకు తినండి డాడీ, మీరు తినండి డాడీ అని. అలాంటి పెట్టే గుణం అందరికీ రాదు. ఆ పెట్టే గుణం నేను కూడా కొంతమందిలోనే చూస్తూ ఉంటా. అందరిలో చూడనే, అందరిలో కనపడదు. సేవకులకు పెట్టే గుణము, సేవకురాలికి పెట్టే గుణము, ఇచ్చే గుణము అది అందరికీ రాదు. సేవకుడు తిన్నాడో లేదో అని ఆలోచించే గుణము అది అందరికీ ఉండదు. తిండిపోతూ వాళ్ళకి ఎట్లుంటది? మాకే గతి లేదు, వాళ్ళకి ఎక్కడి నుంచి పెట్టాలా? ప్రైజ్ ది లార్డ్. యేసు పరిశుద్ధ నామంలో తిండిపోతుతనము నుంచి విడుదల పొందుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రోమాపత్రిక 16, 19, 18 చదువుడాడి. రోమాపత్రిక 19వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. 16వ అధ్యాయం 18వ వచనం. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. తమ కడుపుకే దాసులు, క్రీస్తుకు దాసులు కాదు వాళ్ళు. తిండి తిండి తిండి. ఉపవాసం అని ఎక్కడుంది చెప్పు? అమ్మ తేజ, ఉపవాసం ఎక్కడుంది చెప్పు? ఉపవాసం గురించి బైబిల్లో లేదా? చెప్పండి చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ తిండిబోతుతనం వల్ల, త్రాగుబోతుతనం వల్ల, నిద్రబోతుతనం వల్ల, సోమరితనం వల్ల మురికి గుడ్డలేసుకొని బయట తిరుగుతున్నటువంటి వారు ఆకలితో అలమటిస్తున్నారు కదా. మరి వాళ్ళనెందుకు దేవుడు కరుణించట్లేదు? వాళ్ళనెందుకు దేవుడు దయ చూపట్లేదు? నువ్వు ఉపవాసం ఉంటే నీ మీద దయ చూపుతాడా? వాళ్ళు కూడా తిండి లేకుండా అంటే ఉపవాసం ఉంటున్నారు కదా అంటాడు ఒక ఆయన. వాళ్ళు ఆ దారిద్రతను ఎందుకు తీసుకొచ్చుకున్నారో తెలుసా? త్రాగుపోతుతనం, తిరుగుపోతుతనం, నిద్రపోతుతనం. టైంకి తిండి కావాలి, టైంకి ఫుడ్ కావాలి, టైంకి నిద్ర పోవాలి. అక్కడి నుంచి లేచి రావడానికి గంట పడుతుంది. వీళ్ళ వంటి మీద మురికి బట్టలు కాకపోతే ఏముంటుంది?
బ్లేజర్లు ఉంటాయా? ఏముంటాయి డాడీ? భోజనం పెట్టడానికి పోతాం, ఏంద్రా అంటాడు. ఫుల్ తాగుంటున్నారు రోడ్ల మీద, అడుక్కు తినేటోళ్ళే. ఎందుకు? త్రాగుడికి బానిసయ్యారు కాబట్టి వారి జీవితం రోడ్ల పాలైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతము చేయాలి అంటే కడుపుకి ప్రియారిటీ ఇవ్వడం కాదు, దేవునికి ప్రియారిటీ ఇవ్వండి. కొట్టుగట్టిగా చబళ్ళ, కొట్టుగట్టిగా చబళ్ళ, కొట్టుగట్టిగా చబళ్ళ, కొట్టుగట్టిగా చబళ్ళ. హల్లెలూయా. పిడికిలి పిగిద్దాం. హల్లెలూయా. बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసే. మేలు చేశాక కూడా మిమ్మల్ని ఇట్లా కాదు తోమాలి. ఆమెన్. చేపను రుద్దినట్టు తోమాలి. ఆమెన్ అనండి. అయ్యగారు మీరు తోమితే మేము రాకండి. మీరు గంటలు గంటలు తోమితే మేము రాకు. నలుగురు వచ్చి ఇక్కడ కూర్చున్నా, నలుగురిని పరలోకంలో కూర్చోబెట్టాల. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను మేలులెనో. లేచి నిలబడదామా? హల్లెలూయా. చేసెను మేలులెనో, ఆడిపాడి. ఇటు చూడండి, ఇటొక కాలు ఇటొక కాలేయాల. ఎటొక కాలు ఇటొక కాలు ఇటొక కాలేయాలి. వేద్దామా? నేను ఎటయ్యను, నేను అలిగిన అంటే అలుగు ఎవరికి? నీ ఇష్టం. యేసు నామములో ఇటొక కాలేద్దాం, ఇటొక కాలేద్దాం. అరే 1 2 3 గో. చెప్పండు, చెప్పండు. బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసే. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసే. చేసెను మేలులెనో, ఆడిపాడి పొగడెదన్. చేసెను మేలులెనో, ఆడిపాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి. చెప్పండి గట్టిగా, బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి. కూర్చుందాం, ఒక్క నిమిషం కూర్చుందాం. మన సురేష్ బ్రదర్ చక్కని నాన్ వెజ్ భోజనం ఈరోజు ఏర్పాటు చేశాడు. ఏం పర్లేదు, చక్కని భోజనాన్ని దేవుడు ఈరోజు సిద్ధపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా. కృప కలుగునుగాక. నెంబర్ 1 ఏంటి ఈరోజు? త్రాగుబోతుతనం. నెక్స్ట్ నిద్రబోతు. 3 సోమరితనం. నెక్స్ట్ నిద్రబోతు. 5వదిగా వదురుబోతు. ఆమెన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం
8 నుంచి 10 వచనాలు చదివండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. జ్ఞానవిత్తుడు ఉపదేశమును అంగీకరించును, జ్ఞానవంతుడు ఉపదేశమును అంగీకరించును. పనికి మాలిన వదరబోతు నశించుతాడు. అసలు పొంతలేని మాట్లాడతాడు. మాట్లాడుతూ ఉంటాడు. చర్చి ఏదైనా ఇంటికి వెళ్తాం, లేడీస్ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. భర్త మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఆగో, నీకేం తెలియదా? అయ్యగారు ఈయనకేం తెలియదండి, మొత్తం నాకే తెలుసు. భర్తలను మాట్లాడిచ్చారు. కొంతమంది భార్యలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ఆగో, భర్తలే లొడలో మాట్లాడు. నేను చాలా సూపర్ అండి, నేను అక్కడ బీటెక్ చేసినాను, నేను అక్కడ ఎంటెక్ చేసినాను, బైబుల్లో 100 సార్లు చదివాను. ఎవరిది ఇది? వదరుబోతు తనం ఇదంతా. అంత ఎచ్చులు చెప్పుకుంటా ఉంటారు, మొత్తం స్టైల్. నాలాగా పాటలు ఎవరైనా పాడతారా? నాలాగా వాక్యం ఎవరైనా చెబుతారా? గ్రేట్, నేను గ్రేట్ అని చెప్పుకుంటా ఉంటారు. ఇదంతా కూడా వదరబోతుతనం, వ్యర్థమైన సంగతులను గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల వల్ల ప్రయోజనం లేదు, ఆ మాటల వల్ల రూపాయి బిల్ల ప్రయోజనం ఉండదు. ఇగో పక్కింటి ఆమె ఏదో అన్నది, ఎవరినో నన్నే అన్నది. ఎందుకు? ఈమె టీపీటీ కదా. టీపీటీ అంటే తెలుసా? ఇక తినడం, పడుకోవడం, తొంగోవడం. పక్కింటామె ఏదో ఎవరినో అంటే నన్నే అన్నది. నిన్నంటే ఏమైంది ఇప్పుడు? వాగి వాళ్ళే పోతారు, వండుకు తిని వాళ్ళే పోతారు. దేవుని యందు మన ప్రయాస వ్యర్థం కాదు. కొట్టు గట్టిగా చపడలో హల్లెలూయా. కృప కలుగును గాక. ఓపిక పట్టలేవా? తగ్గించుకోలేవా? తగ్గింపు గుణం నీలో లేదా? మందిరానికి వస్తున్నావు, భర్త ఒక మాట చెప్తే తట్టుకోలేవా? నీ డిగ్రీ అడ్డొస్తుందా? నీ పీజీ అడ్డొస్తుందా? నీ భర్త నీకంటే చదువులో కొంచెం తక్కువని ఇట్లా చూస్తున్నా. కొంతమంది నడక భలే ఉంటుందంట. అలా యేసు నామములో నువ్వు జిల్లా కలెక్టర్ అయినా నీ భర్తకు భార్యవే. కొట్టు గట్టిగా చపడలో హల్లెలూయా. కృప కలుగును గాక. తనను తాను తగ్గించుకుని వాడు నా దేవుడు హెచ్చిస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. నీకు నువ్వు గొప్పలు చెప్పుకోవడం ఏంటి? నీ గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి. కొట్టు గట్టిగా చెప్పలో దేవుడు గొప్పగా చెప్పాలి. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. సామెతల గ్రంథం 14:23 చదువు డాడీ. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23 వచనం. ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. వట్టి మాటలు దేనికి? లేమిడికి కారణములు. వట్టి మాటలు దేనికి? నువ్వు బజ్జీల బండి గురించి మాట్లాడాలా? చెప్తున్నా చెల్లి, వాళ్ళ వీళ్ళ గురించి మనకు అవసరం లేదు. బజ్జీలో ఈ మసాలా కలిపితే టేస్ట్ వస్తుంది, లేకపోతే ఆలు బజ్జీలో ఈ మసాలా కలిపితే టేస్ట్ వస్తుంది, దాని గురించి మాట్లాడాలి. వాళ్ళెవరో బిల్లుడు తండలో ఏదో అయిందంట మనకు అవసరం లేదు. అరే మందిరంలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయంట, దాని గురించి మాట్లాడు. వట్టి మాటల గురించి మనకు పని లేదు. పనికి మాలిన మాటల గురించి మనకు పని లేదు. మన నోట్లో ఎప్పుడు దేవుని మాటలే ఉండాలి, ఎప్పుడు మన నోటిలో దైవ భక్తే ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పడలో హల్లెలూయా. కృప కలుగును గాక. కృప కలుగును గాక. వరదబోతుతనం మనకొద్దు, వదురుబోతుతనం వదరొద్దు. ఊరికే పనికి మాలిన మాటలు వదరొద్దు.
కొంతమంది అయితే ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. వాళ్ళలో కనపడతా ఉంటుంది నాకు. కొంతమందిని చూస్తే ఎప్పుడు ఏదైనా అంటే ఇట్లా దూకుదామా అని చూస్తూ ఉంటారు. లిటరల్లీ లూసిఫరే కనపడతా ఉంటుంది వాళ్ళల్లో. ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత మన ముఖములో కనపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నిజంగా వీడంటే నాకు చాలా ఇష్టం. వీడిని ఎవ్వరేమన్నా వీడొక్క మాట మాట్లాడాడండి. వీడు ఎవ్వరికేం హాని చేయడు, వాడికి వాడే చేసుకుంటాడు. వాడు ఎవరికి హాని చేయడు, వాడికి వాడే చేసుకుంటా ఉంటాడు. వీడినెవరు చీ అన్నా, వీడినెవరు తూ అన్నా ఎవ్వరి జోలికి వెళ్ళాడు. నేను చెప్తున్నా, అలా ఉన్నాడు కాబట్టి రాబోయే దినాలలో ఈ బిడ్డను నా దేవుడు గొప్పగా దీవించును గాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎట్లుంటారు తెలుసా, ఇది అనగానే ఇదనగా తాసుబామ ఎట్లా లేస్తుంది. ఎవరైనా తాసుబాం లేచినట్టు లేస్తాను. ఎవరు లేస్తారో తెలుసు, చెల్లెళ్ళకి బాగా. మా అమ్మ వాళ్ళకి బాగా తెలుసు ఎవరు లేస్తారో. మన క్యాంపస్లో ఎవరు లేస్తారో అందరికీ తెలుసు. భర్తకైనా తెలిసి ఉండాలా, భార్యకైనా తెలిసి ఉండాలా, లేకపోతే మన పిల్లలకైనా తెలిసి ఉండాలి ఎవరు తాసుపాము వల్ల లేస్తారో. మన ఇంట్లో మాత్రం ఒక తాసుపాము మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆ తాసుపాము ఎవరో భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు. యేసు నామంలో ఆ తాసుపాము కాడి విరిగిపోవును గాక. కొట్టు గట్టిగా చెవుల్లో, కొట్టు గట్టిగా చెవుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. వదరుబోతు తనము యేసు నామంలో విడిచిపెట్టాలి. ఆరవదిగా తిరుగుబోతు. ఏ బోతు? తిరుగుబోతు. అపోస్తుల కార్యం 17:5 చివరి మాట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 5వ వచనం. తిరుగుబోతు. అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగుకొందురు. తిరుగుబోతులు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. హల్లెలూయా. పని పాటలు లేక తిరుగుతారు కదా. ఏట్రా ఆ పాస్టర్ సంగతి ఏంటి, ఈ మధ్య బాగా మీటింగ్లు పెడుతున్నాడా? ఈయనకి ఎట్లాగో దిక్కు లేదు, ఈయనకు పని పాట లేదు. 24/7 వాడబడుతున్న వాళ్ళ మీద ఎందుకు నీ కనుదృష్టి? నువ్వు ఆదివారంలో ఇస్తావు, ఆదివారం మైకు పట్టుకుంటావు. నీకు వాళ్ళకు పొంతనుందా ఏమైనా? వాడబడుతున్న వాళ్ళని వాడబడనియాలా? పని పాట లేకపోతే ఏదైనా మైండ్ పాడైపోతుంది. మీకు ఒక విషయం చెప్పాలా, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళ గురించి చూసారా మీరు? ఇప్పుడు సింగరేణిలో రిటైర్మెంట్ అయ్యారనుకోండి, మమ్మీ నా మైండ్ పాడైపోతుందేమో రా అని చెప్పి వెంటనే మమత హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది డాక్టర్గా. ఎందుకంటే ఖాళీగా ఉండడం, పని చేసేటోళ్ళకి ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. వయస్సు మీద పడ్డా ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. తిరుగుబోతూ తిరగడం అలవాటైన వాళ్ళకి ఖాళీగా ఉండడం అలవాటు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తిరుగుబోతుగా ఉన్నావేమో, పని పాట లేక ఉన్నావేమో. యేసు పరిశుద్ధ నామంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీవు లెగుదువుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పని పాట లేక ఉండడానికి వీల్లేదు. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిని చూడడానికి పని గుర్తుకు రావాలా? కృప కలుగునే. ఆమేనండి, ఆమేనండి.
ఇప్పుడు మా రమేష్ బ్రదర్ని చూడగానే ఏం గుర్తుకు రావాలా? సెల్ ఫోన్ గుర్తుకు రావాలా? ఆమె నన్ను. ఇప్పుడు మా మోహన్ రావుని చూడగానే ఏమని గుర్తుకు రావాలా? సూదేసేది గుర్తుకు రావాలా? ఏదో ఒక గుర్తింపు ఉండాలి నీ జీవితంలో. ఏంటి నీ జీవిత ప్రయాణం? ఎటువైపు ఎటువైపు పోతున్నావు నువ్వు? తిరుగుబోతుతనములో ఉన్నావా? ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఉన్నావా? మా ఊర్లో నన్ను ఒక తిరుగుబోతుగా చిత్రీకరించారు. తేజగాడు చేయబట్టే ఊర్లో పోరగాళ్ళందరూ నాశనం అవుతున్నారని నా మీద నిందేశారు. వాడు చేయబట్టే అందరూ నాశనం అవుతున్నారని చెప్పి అందరూ నన్ను టార్గెట్ చేశారు. పరిగెత్తిన నా జీవితంలో ఫలింపు లేదు. వీడు చేయబట్టే అందరినీ పాడు చేస్తాడు వీడు, అందరినీ పార్టీల వెంట నా తిప్పుతున్నాడు వీడు అని చాలామంది నన్ను క్రిటిసైజ్ చేశారు. చాలామంది నన్ను హేళన చేశారు. కానీ నా యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు, నన్ను వదిలిపెట్టలేదు. అందరు నన్ను తిరుగుబోతూ అన్నారు. కానీ నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు, నన్ను వదిలిపెట్టలేదు. నన్ను సువర్ణముగా మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను ఖాళీగా ఉండొద్దు, అయ్యా నేను ఖాళీగా ఉండొద్దు. 24/7 నీ పరిచర్యలో ఉండాలి. నాకు నిద్ర లేకపోయినా పర్లేదు, నాకు అన్నం లేకపోయినా పర్లేదు, ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు నీ పరిచర్య కావాలయ్యా. నీ కొరకు నేను బ్రతకాలయ్యా. నేను అనేక మందిని పోషించాలయ్యా. అనేక మంది అనాథలను ఈ చేతులతో నేను పోషించాలంటే నాకు శక్తిని దయచేయి ప్రభువా, నాకు బలమును నింపు ప్రభువా. అయ్యా అమలాపురం వెళ్ళాలయ్యా, నెక్స్ట్ తాడేపల్లిగూడెం వెళ్ళాలయ్యా, నెక్స్ట్ కర్నూలు వెళ్ళాలయ్యా, అయ్యా రాయచూరులో పెట్టాలయ్యా. ప్రతి నెల అనేకమైన ప్రాంతాలలో నన్ను వాడుకో ప్రభు అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాం. ఒక తిరుగుబోతుగా ముద్ర వేయించుకున్న నేను, అనాథగా తిరిగినటువంటి నేను, అందరిచే వెలివేయబడినటువంటి నేను, రేయ్ నువ్వు మా కొడుకుతే తిరుగుతే బాగుండదు. ఇప్పుడు అశోక్ ఉన్నాడు కదా, అశోక్ వాళ్ళ నాన్న ఎన్నిసార్లు నన్ను బెదిరించాడో, బాబురావు వాళ్ళ నాన్న నన్ను ఎన్నిసార్లు బెదిరించాడో, నువ్వు మా కొడుకులతో తిరిగితే బాగుండదని. ఇది సజీవ సాక్ష్యం. వాళ్ళ తల్లిదండ్రులందరూ నన్ను బెదిరించిన వాళ్ళే. నువ్వు చేయబట్టే మా కొడుకులు పాడైపోతున్నారని అందరూ నన్ను చీప్గా చూశారు. నువ్వు చేయబట్టే మా పిల్లలు పాడైపోతున్నారని. అందుకనే పని పాట లేక నేను ఉండొద్దయ్యా. నీకోసము నేను సువర్ణంగా మారాలా, నీకోసము కష్టపడాలా, రాత్రిని పగలు నేను బ్రతకాలా, నీకోసము నేను కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి ప్రభు అనక తపనతో ఆతృతతో బ్రతుకుతున్నా నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. గట్టిగా చెప్పండి కొడదామా? థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా
జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మూడు మారిన జీవితం నాది, మూడు మారిన జీవితం. ఎంతమంది చీదరించుకున్నారో. మా ఊరు నుంచి, ఇల్లందు నుంచి మాదారం వెళ్ళే ఆటో వెళ్తా ఉంది. మేము నలుగురం వెళ్ళినాం. పాండల్ కుంట అని ఉంటుంది. ఆ కుంట వైపు నడుస్తూ వెళ్తుంటే మా ఫ్రెండ్ ఒకతను బ్లేడ్ తీసుకొని ఆటో వెళ్తున్న ఆటోని ఇలా చింపేశాడు. చింపేస్తే ఆ పత్తి తీసే స్త్రీలు చూసి ఒడ్డుగూడమోళ్ళు చింపేశారు అని చెప్పేసి అన్నారు. అయితే పంచాయతీ పెట్టారు. మనిషికి 200 రూపాయలు, 250 రూపాయలు దండగేశారు, 1000 రూపాయలు దండగేశారు. బాబురావు వాళ్ళ నాన్నగారు వచ్చి 250 కట్టాడు. అశోక్ వాళ్ళ నాన్నగారు వచ్చి 250 కట్టాడు. వినోద్ వాళ్ళ నాన్న వచ్చి 250 కట్టాడు. మా నాన్న వచ్చి, వాడు నాకు బుట్టలేదు అన్నాడు. మీరేమైనా చేసుకోపోండి అన్నారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొట్టడమే, చెంప కొట్టేటోళ్ళు. ఒక త్రాగుబోతు వచ్చి ఏసి ఎగిరి కడుపులో గుద్దిన సంఘటన నా జీవితంలో నేను మర్చిపోలేను. అటువంటి దిక్కుమాలిన జీవితం నాది. 250 రూపాయలు లేక తన్నులు తిన్న జీవితం. అరే నీకెవరు దిక్కులేరు, చింపింది వాళ్ళు, పడ్డది నా పేరు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను తిట్టడమే, అందరూ వచ్చి నన్ను కొట్టడమే, ఒంటరిగా చేసి అందరూ నన్ను కొట్టి వెళ్ళిపోయినారు. 250 రూపాయల కోసం తన్నులు తిన్న జీవితం ఈ అమ్మ తేజ జీవితం. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే, నా జీవితంలో నిద్రపోవడం మర్చిపోయాను, అన్నం తినడం మర్చిపోయాను. యేసు నామంలో ప్రభువా, నీ మహిమేంటో ఈ ప్రపంచానికి పరిచయం కావాలి, నీ శక్తి ఏంటో ఈ ప్రపంచానికి పరిచయం కావాలి. ఈ దీనుణ్ణి లేపితే చావైన బ్రతుకైనా నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకోవడం ప్రారంభించాను. నా చరిత్రనే నా దేవుడు మార్చేశాడు. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేని మీద ఆశ ఉండదు, దేవుని పని కోసమే, దేవుని పని కోసమే. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకరు చీ అంటే మనం చీ అయిపోం. దావీదును అందరూ చీప్గా చూశారు, దావీదును అందరూ చీప్గా చూశారు. పరిశుద్ధాత్మ దేవుడు రాజు అభిషేకం చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. యోసేపునందరూ బానిసగా చూశారు, కానీ దేవుడు ప్రధానమంత్రి అభిషేకం చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. ఈ మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారనేది లెక్క కాదు, దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు అనేదే లెక్క. అందరికీ పాస్టర్ అమ్మ తేజ నచ్చాలంటే నచ్చడు. నచ్చుతాడా? నచ్చడు. నన్ను మెచ్చుకునే వారి గురించి, మెచ్చుకోని వారి గురించి నేను పరిచర్య చేయట్లే. నన్ను పిలిచిన నా దేవుని గురించి పరిచర్య చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లెగాలి. ఆమేనండి. బ్రతుకు అన్నప్పుడు మనం బ్రతకడం కాదండి, నలుగురిని బ్రతికించాలి. ఆమేనండి. బ్రతకడం అంటే నువ్వు బ్రతకడం కాదు, తిండి అంటే మనం తినడం కాదు, నలుగురికి మనం భోజనం పెట్టగలగాలి. అదే జీవితం అంటే. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? చేతులు చూపిద్దామా? ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? నెంబర్ 1 ఏంటి? త్రాగుబోతుతనం. నెంబర్ 2 నిద్రపోతుతనం. 3 సోమరితనం. 4 తిండిపోతుతనం. 5 వదురుబోతు. 6 తిరుగుబోతు. 7 తిట్టుబోతు. వారి నోట్లో చూస్తే పచ్చి బూతులే. ఆ నోటితో మనం ప్రార్థన చేయొద్దు, శాపం తెచ్చుకుంటాం. బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటే యేసు నామంలో మారు మనసు పొందుదురుగాక. హల్లెలూయా. ఈ పైన ఉన్నటువంటి లక్షణాలలో, ఇప్పుడు చెప్పబడిన లక్షణాలలో ఏ లక్షణం మీలో ఉన్నా నా 2 చేతులెత్తి, అమ్మా వెనకాల కూర్చున్న పిల్లలు ఇటు చూడండి, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో ఏ లక్షణాలు మీలో ఉన్నా మీరు మార్చుకోగలిగితే మీ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. మీరు మాట్లాడే ప్రతి మాట మీ పిల్లల జీవితాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి బిహేవియర్, మీ ప్రవర్తన మీ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇకనైనా మారు మనసు పొందుదాం. ఈ ఆదివారం రోజు ఎక్కడి నుంచి వచ్చావో తల్లి, ఎక్కడి నుంచి వచ్చావో చెల్లి, ఈరోజు ఇక్కడున్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. బుక్కు పట్టుకున్నప్పుడు మీ తల్లిదండ్రుల కష్టాలు గుర్తుకు రావాలి. బుక్కు పట్టుకున్నప్పుడు వాడెవడో గుర్తుకు రాకూడదు. నీ తల్లి నీ తండ్రి నీ కోసము పడుతున్న ప్రయాస గుర్తుకు రావాలి. నీ తల్లి తండ్రులు మీకోసం ఉపవాసం ఉంటున్న ఆ ఉపవాసం గుర్తుకు రావాలి. ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాస పడుతున్నారో ఆ ప్రయాసను గుర్తుకు తెచ్చుకోవాలి. అయ్యా అయ్యా, మా నాన్న ఎంతో కష్టపడుతున్నాడు, మా అమ్మ ఎంతో కష్టపడుతుంది. ఎంత కష్టపడితే కానీ ఈ ఫుడ్ నాకు రావట్లేదు. కన్నీరు గార్చాను. అయ్యా, ఈ పరిచర్యకు నేను అండగా నిలబడాలి. ఈ పరిచర్యలో నేనేదో ఉన్నాను అంటే ఉన్నాను కాదయ్యా. ఈ పరిచర్యలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను వాడుకో. ఈ ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను లేవనెత్తు. ఈ పరిచర్యలో నేను తినడం పడుకోవడం కాదయ్యా, శక్తికి మించిన పరిచర్య నేను చేయాలయ్యా. నా సేవకుడికి, నా ఆత్మీయ తండ్రికి నేను అండగా నిలబడాలయ్యా. నన్ను లేపయ్యా. ఎటువంటి పరిచర్య అయినా, ఎవరు చెప్పకపోయినా నేను చేస్తానయ్యా. ఉదయాన్నే ప్రార్థనలో వాళ్ళు లేపడం వీళ్ళు లేపడం కాదయ్యా, నాకు నేనే లెగిసిపోవాలి. ఎందుకు లెగలేదు ఉదయకాల ప్రార్థన అంటే వాళ్ళు లేపలేదు వీళ్ళు లేపలేదు కాదు, నీకు నువ్వే లెగిసిపోవాలి. సాధించాలను ఒక తపన, నీ జీవితంలో సాధించాలను ఒక తపన, ఆతృత నీలో ఉండాలి. దేవుడు నాకు ఒక భారం పెట్టాడు. స్కూల్ ఆఫ్ ప్రాఫిటిక్ ఫైర్ అని. స్కూల్ ఆఫ్ ప్రాఫిటిక్ ఫైర్. అనేక మంది ప్రార్థన యోధులను తయారు చేయాలి, అనేక మంది సేవకులను తయారు చేయాలి, ప్రవక్తలను తయారు చేసే శిక్షణ కేంద్రముగా ఈ కేంద్రంగా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దానికోసమే ప్రార్థన చేస్తున్నాను. ఆగస్టు 15వ తారీఖు నుండి క్లాసులు ప్రారంభమవుతాయి. ఆమేనండి. 40 రోజులు శిక్షణ తరగతులు. అనేక ప్రాంతాల నుంచి 40 రోజులు ఇక్కడ ఉండడానికి ప్రజలు రాబోతున్నారు. హల్లెలూయా. 40 రోజులు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం ఎలా, అన్య భాషలు మాట్లాడడం ఎలా, అభిషేకముతో పరిచర్య చేయడం ఎలా, 40 రోజులు శిక్షణ తరగతులు పెట్టబోతున్నారు. నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఆమెన్. దేవుడు నడువు అన్నాడంతే.
ఆ 40 మందికి భోజనం ఎట్లా, టిఫిన్ ఎట్లా, ఏందనేది నా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. ఆయన మాట ఇచ్చాడు, నా దేవుడు జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు. మనం తీర్మానం తీసుకోవాలా ఈ భారభరితమైన పరిచర్య కొరకు. నిజంగా రజిత సిస్టర్ మార్నింగ్ వచ్చింది. ఎవరెవరమ్మా మార్నింగ్ వచ్చి లేచి నిలబడండి. మార్నింగ్ వచ్చి వంట చేసిన బిడ్డలు, మార్నింగ్ వచ్చి వంట చేసిన బిడ్డలు, వీరిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. హల్లెలూయా. ఇది పరిచర్య. వీరిని వీరి కుటుంబాలని నా దేవుడు అత్యధికముగా దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తరతరాలు నా దేవుడు దీవించునుగా. ఉదయం 5 గంటలకు వచ్చి మీ అందరికి భోజనాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఆమేన్. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. ఆ బిడ్డలను చూడకుండా ఉండే దేవుడు కాదు. ఇటువంటి పరిచారకులు లెగాలి. 40 రోజులు అనేక మంది సేవకులను తయారు చేసే 40 రోజులు శిక్షణ తరగతులు ఇక్కడ జరగబోతున్నాయి. ప్రొఫెటిక్ ఫైర్ మినిస్ట్రీ ఇక్కడ జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్యలో నేను వాడబడాలి. ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లి, తమ్ముడా, ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ప్రొఫెటిక్ ఫైర్ తరగతులు. ఆమేన్. ప్రొఫెటిక్ ఫైర్, ప్రొఫెటిక్ ఫైర్ మినిస్ట్రీ స్టార్ట్ కాబోతుంది. పరిగెత్తుకుంటూ రండి. సేవ చేయాలని ఒక దాహం, పరిచర్య చేయాలని ఒక దాహం. ఏ ప్రాంతంలో నువ్వు సేవ పిలుపు ఉంటే 40 రోజులు కనిపెట్టి ప్రార్థన చేయి. ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతం దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు మండించాల యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. కనుక ఈ భారభరితమైన పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్ అనండి. నెలకొకరు స్పాన్సరింగ్ చేస్తారు, వారానికి ఒకరు స్పాన్సర్ చేస్తున్నారు ఫుడ్. ఆమేన్. మీరు కూడా తీర్మానం తీసుకోండి. ఈ వారం చక్కగా సురేష్ బ్రదర్ వాళ్ళు, వారి ఫ్యామిలీ లేచి నిల్చున్నాను. ఆ ఫ్యామిలీ కెమెరా దిప్పు నాన్న. హల్లెలూయా. ఆ ఫ్యామిలీ చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. వారికి 1000 100 నా దేవుడు ఇచ్చునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే చెప్పండి. జగన్ బ్రదర్కి కానీ షాలేం బ్రదర్కి చెప్పండి. ఇంకొకటే, ఇక నేను ముగించబోతున్నా. మందిరానికి వచ్చినామంటే వచ్చినాం కాదు, ఒక తీర్మానంతో వెళ్ళాలి. ఆమేన్. ఒక రోషం కలిగి మనం బ్రతకాలి. దయచేసి యవనస్తులు లక్కి ఒక తీర్మానం తీసుకున్నాను. తీర్మానం, నువ్వు కూడా ఒక తీర్మానం. కళ్ళు మూసుకోగానే నీ తల్లి పడే శ్రమ నీకు గుర్తుకు రావాలా. నీ పేరేంట్రా? యశస్విని. యశస్విని. మీ అమ్మ కష్టం తెలుసా నీకు? నాకే అప్పుడప్పుడు మీ అమ్మని చూస్తే ఏడుపు వస్తూ ఉంటుంది. మిమ్మల్ని పోషించడానికి ఎంతో కష్టపడుతున్నారు. మీ నాన్న కష్టం తెలుసా నీకు? మీ తల్లిదండ్రుల కష్టం తెలుసా మీకు? మీ ఇద్దరికి మీ నాన్న కష్టం తెలుసా? ఎక్కడో గవర్నమెంట్ హాస్టల్లో ఉంటే తీసుకొచ్చి 1000 రూపాయలు ఫీజులు కడుతున్నారు. మరి కష్టం వైపు చూడండి. మీకోసమే వాళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. లేచి నిలబడదామా? ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా నన్ను మార్చుకో, నాలో తిండిబోతుతనం ఉండొద్దయ్యా, నాలో త్రాగుబోతుతనం ఉండొద్దయ్యా, నాలో నిద్రపోతుతనం ఉండొద్దయ్యా, నాలో సోమరితనం ఉండొద్దయ్యా. అయ్యా నీ కొరకు నేను నిలబడాలయ్యా. నిద్రకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నానేమో, నన్ను క్షమించమని చెప్పుకోను. తిండికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామేమో, నన్ను క్షమించమని చెప్పు.
వ్యర్థమైన మాటలు పలుకుతున్నామేమో వదురుబోతులాగా. నన్ను క్షమించయ్యా. తిరుగుబోతుగా ఉండొద్దు, తిట్టుబోతుగా ఉండొద్దయ్యా. అయ్యా, నా తల్లిదండ్రుల శ్రమ నేను చూస్తున్నానయ్యా. నన్ను లేవనెత్తు ప్రభు. లైవ్లో ఎక్కడి నుంచి చూస్తున్నావో, లైవ్లో ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లి, తమ్ముడా, నీ తల్లి ఎక్కడో కోవైట్లో ఉండి రాత్రిని పగళ్ళు కష్టపడుతుంటే, నీ తల్లి ఎక్కడో మస్కట్లో ఉండి, దుబాయ్లో ఉండి, ఇజ్రాయెల్లో ఉండి ఇంట్లో చాకిరీ చేసి నీకు డబ్బులు పంపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు చెల్లి? నువ్వేం చేస్తున్నావు తమ్ముడా? అక్కడ వాళ్ళ ఓనర్లు తిట్టినా, అక్కడ వాళ్ళ ఓనర్లు కొట్టినా మీరు బాధపడతారేమోనని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. మీకేమైనా న్యాయమా? ఇకనైనా అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని లేవనెత్తండి. నా తలంపులు తపనయు అన్నీయు తెలుసుకున్నావు. నడచినాను, పాడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను, కూర్చున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చేతులు పగిలిపోయింది. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను కాచే దేవుడవు నీవయ్యా. అయ్యా నీకోసం నేను బ్రతుకుతానయ్యా. నన్ను లేవనెత్తండి అయ్యా. నా తల్లికి, నా తండ్రికి నేను అండగా నిలబడాలయ్యా. తీర్మానం తీసుకోండి. నా తల్లి నా కోసం ఎంతో కష్టపడుతుందయ్యా. అయ్యా నా తండ్రి నా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. నా భర్త ఎంతో కష్టపడుతున్నాడు. నా భార్య ఎంతో కష్టపడుతుంది. అయ్యా లేవనెత్తయ్యా, లేవనెత్తు ప్రభు. అయ్యా లేవనెత్తయ్యా. ఒకసారి చూసావా నీ తల్లి కష్టాన్ని, నీ తండ్రి కష్టాన్ని చూసావా? వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూద్దాం. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. జీసస్. ప్రార్థన చేద్దామండి, ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. యవనస్తులైన వారు చక్కని తీర్మానం తీసుకోండి. ఎన్ని రోజులు చాలా సమయాన్ని వృధా చేసి ఉన్నారు కావచ్చు, కానీ బలముగా ప్రార్థన చేయండి. దేవా, నేను నా తల్లిదండ్రుల కష్టము చూసి ముందుకు సాగే కృపణ ఇచ్చేయండి, నమ్మకమైన స్థితిలో నన్ను ఉంచండి అని ప్రార్థన చేయండి. భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు ప్రార్థన చేయండి. అయా కష్టము చేసే వారికి మమ్మల్ని లేవనెత్తండి. సోమరితనమైన జీవితాన్ని మాలో నుంచి తొలగించండి. ప్రాముఖ్యంగా నీ కృపలో మమ్మల్ని వర్ధలింప చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. తండ్రి మీ నామానికి స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి పరిశుద్ధ దినమున మా అందరితో మీరు మాట్లాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. వరదబోతులుగా, తిండిబోతులుగా, తాగుబోతులుగా
అయా ఇదిగోండి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అయా నీకు అయా ఇదిగోండి ఇష్టము లేని జీవితము అయా మా జీవితంలో అయా మేము ఉంటూ ప్రభ మిమ్మల్ని ఎంతగానో అయా ఆయాసపరుస్తూ ఉన్నాం, దుఃఖపరుస్తూ ఉన్నాం. మా జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు ప్రభ. కష్టించి అయా శ్రమించి అయా ఇదిగోని పని చేస్తూ ముందుకు సాగే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక. ప్రాముఖ్యంగా ప్రభా కుటుంబాల కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మీరు లేవనెత్తండి. భార్య భర్త అయా పిల్లలు ప్రభా మీరిచ్చిన కుటుంబము అయా సమాధానము సంతోషము చేత అయా ఇదిగోండి కష్టపడుతూ వారి కష్టార్జితాన్ని అనుభవించే అయా కృపలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎన్నో కుటుంబాలు ఈ రోజున కుప్పకూలిపోయిన పరిస్థితులలో ఉన్నాయ్యా. ఎన్నో కుటుంబాలు ఈ రోజున అయా ఇదిగోండి నిద్రకు ప్రాధాన్యత ఇస్తూ అయా తిండికి ప్రాధాన్యత ఇస్తూ అయా త్రాగుడికి ప్రాధాన్యత ఇస్తూ వరదబోతుతనానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజున జీవితాలు నాశనము చేసుకుంటున్న వారు ఎంతో మంది ప్రభా. ఇదిగోండి అయా అలాంటి జీవితాలు మాకొద్దయ్యా. అయా సోమరితనమైన జీవితాలు మాకొద్దయ్యా. కష్టము చేసే వారిగా అయా ప్రయాసపడే వారిగా అయా మేముండే కృపను దయచేయండి ప్రభా. అయా మీ కొరకు మొదటిగా ప్రయాసపడే వారిగా, కుటుంబము కొరకు ప్రయాసపడే వారిగా అయా మేముండే కృపలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. అయా వర్తమానము ద్వారా ఎంతమంది అయితే ప్రభా వారికి ఉన్న బలహీనతలను వదిలిపెడుతూ అయా నీ కొరకు బ్రతకాలని అయా నీ పరిచర్య కొరకు బ్రతకాలని కుటుంబ పరిస్థితులు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విషయంలో తల్లిదండ్రులు కష్టపడుతున్న దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభా ఎంతమంది బిడ్డలు చదవాలని నమ్మకమైన వారిగా ఉండాలని ఆయా బిడ్డలు ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అయా దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎందాక తిందామో అయ్యా ఎందాక పడుకుంటామో ఇలాంటి ఆలోచనలు కాదయ్యా. మా ఆలోచనలన్నీ కూడా మీరు కొట్టివేయండి. కష్టించి శ్రమ చేసి నీ కొరకు బ్రతికే వారిమిగా ఒక ప్రత్యేకింపబడిన జీవితాలతో మా జీవితాలు వర్ధలింపబడును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్క యవనస్తుని మీరు తాకండి, యవనస్తురాలను మీరు తాకండి ప్రభా. చదువుతున్న చదువులలో మీరు తోడే ఉండండి. ఆయా తల్లిదండ్రులు ప్రయాసను బిడ్డలు గమనించే కృపను దయచండి. చక్కని భవిష్యత్తు వారికి ఉండును గాక. అయా ఇదిగోండి గొప్పవారగును గాక. అలాగనే తల్లిదండ్రులు అయిన వారు బిడ్డల కొరకు అయా కష్టము చేస్తూ ప్రయాసపడుతూ బిడ్డల కొరకు అయా వారి చక్కని స్థితిలో ఉండడం కొరకు ప్రయాసపట్టుకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, అద్భుతం జరిగించండి. మీ వాక్యాన్ని చేత పట్టుకొని ముందుకు సాగే కృపలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఇదిగో నీ పరిచర్యలో నమ్మకమైన వారు లెగ్గునుగా కాని ప్రార్థిస్తున్నాం. నీ పరిచర్యలో అయా ప్రభా ఇదిగోండి సంఘములో నీ పరిచర్య కొరకు అనేకులు నమ్మకమైన వారు లెగుదురుగా కాని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోండి ఇక్కడ మేము పని చేస్తే, ఇక్కడ మేము వాడబడితే, ఇక్కడ నీ కొరకు మేము బ్రతుకుతే మా కుటుంబాలు వర్ధలింపబడతాయి, మా కుటుంబాలు దీవించబడతాయి ప్రభా. చక్కని తీర్మానము తీసుకొని నీ కొరకు పని చేసే వారిమిగా, నీ పని వారిమిగా మేము బలముగా ముందుకు సాగుదుము గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. సేవకు నిలబెట్టుకుని అద్భుతంగా మీరు మాట్లాడి ఉన్నారు, నడిపించి ఉన్నారు అయ్యా. మీ మాటల ప్రభావము మమ్మల్ని ఎంతగానో బలముగా నడిపిస్తూ ఉన్నాయి. మీ మాటల చేత పట్టుకుని ముందుకు సాగి కృపలోనికి నడిపించమని ఓ అందరిని మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి ప్రతి విషయంలో అయ్యా నీ వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగి కృపలో అయ్యా మమ్మల్ని నిరంతరం నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తీర్మానం తీసుకున్న ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటూ అయ్యా ప్రార్థిస్తున్నారు వారందరూ బ్లెస్ అవుదురుగాక. ఓ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనుకల రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి
జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.